Okay, next theorem, pair of straight lines. S is equal to ax²+2hxy+by²+2gx+2fy+c is equal to 0. ఇలాంటి ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఒక పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేయాలి అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. దట్ మీన్స్ abc+2fgh -af²-bg²-ehg² ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆ కండిషన్ 0 అని ప్రూవ్ చేయడంతో పాటు మరొక 3 కండిషన్స్ h² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ab, g² గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ac, f² గ్రేటర్ దాన్ ఈక్వల్ టు bc. సో ఈ కండిషన్స్ అన్నీ మనం ప్రూవ్ చేసినట్లయితే ఈ యొక్క సెకండ్ డిగ్రీ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అనేది ఒక పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దానికి సంబంధించి మనం ప్రూఫ్ చూడబోతున్నాం. సో ముందుగా గివెన్ ఈక్వేషన్ s ఈజ్ ఈక్వల్ టు 0 సిన్స్ ఇట్ రిప్రజెంట్స్ ఏ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఇది ఆరిజిన్ గుండా పోనటువంటి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి వై బికాస్ ఇట్ ఈస్ నాన్ హోమోజీనియస్. ఇది నాన్ హోమోజీనియస్ కాబట్టి ఆరిజిన్ గుండా పోనటువంటి 2 స్ట్రైట్ లైన్స్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది. సో వాటిని మనం ఈ విధంగా తీసుకుందాం. దే ఆర్ L1x plus M1y plus N1 is equal to 0 and L2x plus M2y plus N2 is equal to 0. సో అది 2 స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆ స్ట్రైట్ లైన్స్ని మనం ఈ విధంగా తీసుకోవడం జరిగింది. L1x plus M1y plus N1 is equal to 0 and L2x plus M2y plus N2 is equal to 0. సో ఇప్పుడు మనం ఎస్ని ఈ విధంగా తీసుకోవచ్చు. s is equal to ax² plus 2hxy plus by² plus 2gx plus 2fy plus c is equal to. సో ఇది రిప్రజెంట్ చేసే 2 స్ట్రైట్ లైన్స్ మనం ఇలా తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేసుకొని కంపేర్ చేసుకోవాలి రెండు వైపులా. L1x plus M1y plus N1 ఇంటూ L2x ప్లస్ M2y ప్లస్ N2. సో ఈ రెండు మల్టిప్లై చేసుకొని డిఫరెంట్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ xyతో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి a, 2h, b, g, f, c ఆ వాల్యూస్ వచ్చేస్తాయి. సో ముందుగా మనం ఆ పని చూద్దాం మనం. సో L1x తోటి సెకండ్ బ్రాకెట్లో ఉన్న 3 టర్మ్స్ ఇంటూ చేసుకోవాలి. నెక్స్ట్ M1y తోటి సెకండ్ బ్రాకెట్ మొత్తాన్ని ఇంటూ చేసుకోవాలి. తర్వాత N1 తోటి అట్లా 9 టర్మ్స్ మనకు వచ్చేస్తాయి. సో L1x ఇంటూ L2x, L1 L2 x². నెక్స్ట్ L1x ఇంటూ M2y, L1 M2 xy. నెక్స్ట్ L1x ఇంటూ L2, L1 N2 x. ఈ విధంగా L1x తోటి సెకండ్ బ్రాకెట్లో ఉన్న 3 టర్మ్స్ మనం మల్టిప్లై చేసుకున్నాం. నెక్స్ట్ విత్ M1y, M1y ఇంటూ L2x, M1 L2 xy. సో LMs అనేవి ముందు, xyలు అనేవి తర్వాత మనం రిప్రజెంట్ చేద్దాం. M1y ఇంటూ M2y, M1 M2y². నెక్స్ట్ M1y ఇంటూ N2, M1 N2y. సో M1y తోటి సెకండ్ బ్రాకెట్ మొత్తం మనం మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ N1 ఇంటూ L2x, N1 L2x, N1 M2y, N1 N2. దట్ ఈస్ ద లాస్ట్ టర్మ్. ఓకే, సో వీటిని ఈ ఈక్వేషన్ యొక్క ఆర్డర్లో అంటే ఫస్ట్ x², తర్వాత xy, తర్వాత y², తర్వాత x టర్మ్, తర్వాత y టర్మ్, తర్వాత కాన్స్టెంట్ ఆ ఆర్డర్లో మనం రిప్రజెంట్ చేద్దాం. సో ఫస్ట్ L1 L2 x². సో x² ఇది ఒకటే ఉంది. నెక్స్ట్ xy టర్మ్, ఇక్కడ L1 M2 xy, ఇక్కడ L2 M1 xy. సో ఆ రెండింటిలో మనం xy అనే దాన్ని కామన్ తీస్తే ఇక్కడ L1 M2, ఇక్కడ L2 M1, L2 M1 ఇంటూ xy. నెక్స్ట్ y² టర్మ్ M1 M2 y², M1 M2 y². సో నెక్స్ట్ వచ్చేసి x టర్మ్.
సో ఎక్స్ టర్మ్ మనకి ఇక్కడ L1 N2 x, అలానే ఇక్కడ N1 L2 x, ఈ రెండింటిలో x ఉంది. సో ఆ రెండింటిలో x కామన్ తీస్తే L1 N2 ప్లస్ L2 N1 ఇంటూ x. నెక్స్ట్ y టర్మ్. సో y టర్మ్స్ కూడా రెండు ఉన్నాయి మనకి, M1 N2y అలానే N1 M2y. సో y కామన్ తీస్తే M1 N2 ప్లస్ M2 N1 ఇంటూ y. నెక్స్ట్ లాస్ట్ కాన్స్టెంట్ వితౌట్ x అండ్ y. సో N1 N2 దట్ ఈస్ ద కాన్స్టెంట్ టర్మ్. సో ఇక్కడ s = 0 అనే ఈక్వేషన్ ఉంటుంది. సో రెండు వైపులా మనం కంపేర్ చేసుకుంటే కంపేర్ వేరియస్ పవర్స్ ఆఫ్ x అండ్ y. Comparing on both sides. We get. సో రెండు వైపులా కంపేర్ చేసుకుంటే మనకు వచ్చే వాల్యూస్ మనం చూద్దాం. x² కోఎఫిషియంట్ ax² అంటే a అనేది కోఎఫిషియంట్ ఆఫ్ x². సో రైట్ సైడ్ x² పక్కన L1 L2. నెక్స్ట్ xy కోఎఫిషియంట్ 2h. సో రైట్ సైడ్ xy పక్కన L1 M2 ప్లస్ L2 M1. మనకి h కావాలి అనుకుంటే 2 అనేది రైట్ సైడ్ వచ్చి డివైడ్ అవుతుంది. L1 M2 ప్లస్ L2 M1/2. h కావాలంటే 2 రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. నెక్స్ట్ y² కోఎఫిషియంట్ by². సో y² కోఎఫిషియంట్ b. సో ఇక్కడ వచ్చేసి M1 M2 y². సో b = M1 M2. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x ఇక్కడ 2g ఉంది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ వచ్చేసి L1 N2 ప్లస్ L2 N1. L1 N2 ప్లస్ L2 N1. సో g = L1 N2 ప్లస్ L2 N1/2. సో g కావాలి అంటే 2 రైట్ సైడ్ వచ్చేస్తుంది. అట్లానే y కోఎఫిషియంట్ 2fy, అందులో 2f అనేది కోఎఫిషియంట్ ఆఫ్ y. సో రైట్ సైడ్ M1 N2 ప్లస్ M2 N1. M1 N2 ప్లస్ M2 N1. f కావాలి అనుకుంటే M1 N2 ప్లస్ M2 N1/2. నెక్స్ట్ కాన్స్టాంట్ టర్మ్ వితౌట్ x అండ్ y. x కానీ y కానీ ఓకే లేకుండా ఉన్నటువంటిది, అది లెఫ్ట్ సైడ్ c, రైట్ సైడ్ N1 N2. ఓకే, సో దోస్ ఆర్ ద వాల్యూస్. ఓకే, నెక్స్ట్ మన కండిషన్స్ ప్రూవ్ చేసుకోవాలి. సో డెల్టా = 0 ప్రూవ్ చేయడానికి ముందుగా మనం 8fgh ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. 8fgh, దీని ద్వారానే మనకు డెల్టా = 0 అనేది వచ్చేస్తుంది. మరి 8fgh మనం ఏ విధంగా తీసుకోవాలనేది మనం చూద్దాం. ఇందులో 2h ఇంటూ 2g ఇంటూ 2f. 8fghని ఈ విధంగా 3 భాగాలుగా 2h 2g 2f. మన దగ్గర ఉన్న వాల్యూస్ 2h 2g 2f. సో ఆ 3 వచ్చే విధంగా మనం ఆ విధంగా తీసుకుందాం. సో ఇప్పుడు వాటి వాల్యూస్ 2h అంటే L1 M2 ప్లస్ L2 M1. L1 M2 ప్లస్ L2 M1. నెక్స్ట్ 2g L1 N2 ప్లస్ L2 N1. నెక్స్ట్ 2f M1 M2 ప్లస్ M2 N1. ఓకే, సో అవి వాటికి సంబంధించినటువంటి వాల్యూస్. ఓకే, నెక్స్ట్ సో ఈ 3 బ్రాకెట్స్ని మల్టిప్లై చేసుకుంటే మనకు ఆ కండిషన్ మనం ప్రూవ్ చేయొచ్చు. ముందుగా ఫస్ట్ 2 బ్రాకెట్స్ని మనం మల్టిప్లై చేసుకుందాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు L1 M2 L1 N2. సో L1 M2 L1 N2 అంటే L1 into L1 L1 square M2 N2. నెక్స్ట్ L1 M2 L2 N1
L1 M2 L2 N1. నెక్స్ట్ L2 M1 తోటి ఈ రెండు టర్మ్స్ని ఇంటూ చేసుకుందాం. L2 M1 L1 N2 L2 M1 L1 N2. సో ఉన్నది ఉన్నట్టుగా నోట్ చేసుకోవడమే. సేమ్ వస్తే ఇంటూ చేసుకుంటే స్క్వేర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ L2 M1 L2 N1. సో L2 సేమ్ ఉంది కాబట్టి L2 స్క్వేర్ M1 N1. ఆ విధంగా ఫస్ట్ రెండు బ్రాకెట్స్ మనం మల్టిప్లై చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ బ్రాకెట్ తోటి కూడా మల్టిప్లై చేసుకోవాలి. M1 N2 ప్లస్ M2 N1. సో ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్లో 4 టర్మ్స్ ఉన్నాయి. 1 2 3 4, ఇక్కడ ఒక 2. సో 4 2 8 టర్మ్స్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ L1 స్క్వేర్ M2 N2. అక్కడ M1 N2 ఉంది. సో ఇక్కడ L1 స్క్వేర్. నెక్స్ట్ M వచ్చేసి ఇక్కడ M2, అక్కడ M1. దట్ మీన్స్ M1 M2. ఇక్కడ N వచ్చేసి N2 ఉంది, అక్కడ కూడా N2నే ఉంది. సో N2 ఇంటూ N2 అంటే N2 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ దీంతో సెకండ్ టర్మ్ కూడా మల్టిప్లై చేద్దాం. L1 స్క్వేర్ M2 N2 ఇంటూ M2 N1. L1 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ M2, అక్కడ కూడా M2 సెకండ్ టర్మ్. సో M2 అంటే M2 స్క్వేర్. ఇక్కడ N2, అక్కడ N1. సో N1 N2. సో ఫస్ట్ L చూసుకోవాలి, తర్వాత Mను చూసుకోవాలి. సేమ్ ఉంటే స్క్వేరు, లేదంటే పక్కన M1 M2. అట్లనే ఆ తర్వాత N సేమ్ ఉంటే ఇట్లా N2 స్క్వేర్ అని చెప్పేసి, సేమ్ లేకపోతే N1 N2 అని అట్లా పక్కన రాసుకోవాలి. సో ఫస్ట్ టర్మ్తో ఆ బ్రాకెట్లో ఉన్న మొత్తాన్ని ఇంటూ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ టర్మ్ L1 L2 M2 N1. L1 L2 M2 N1. ఇక్కడ M1 N2. సో ఇక్కడ L అనేది లేదు. సో L1 L2 ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడ M2, ఇక్కడ M1 అంటే M1 M2 వచ్చేస్తుంది. ఇక్కడ N1, అక్కడ N2. సో N1 N2. సో అన్నీ రెండు L1 L2 M1 M2 N1 N2. ఇదే సెకండ్ టర్మ్తో అక్కడ మళ్ళీ సెకండ్ టర్మ్ని ఇంటూ చేసుకున్నాం. సో ఇక్కడ L1, ఇక్కడ L అనేది లేదు. సో L1, ఇక్కడ M2, ఇక్కడ కూడా M2 ఉంది కాబట్టి M2 ఇంటూ M2 అంటే M2 స్క్వేర్. ఇక్కడ L2, ఇక్కడ L2 లేదు. ఇక్కడ N1 ఇంటూ N1 స్క్వేర్. ఓకే, సో సెకండ్ టర్మ్ తోటి సెకండ్ బ్రాకెట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ తోటి బ్రాకెట్ L2 M1 L1 N2. సో ఇక్కడ L2 ఉంది, ఇక్కడ ఫస్ట్ టర్మ్ L అనేది లేదు కాబట్టి L2 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇక్కడ M1, ఇక్కడ కూడా M1 ఉంది. M1 ఇంటూ M1 స్క్వేర్. నెక్స్ట్ L1, ఇక్కడ L అనేది లేదు కాబట్టి L1 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ ఇక్కడ N2 ఉంది. N2 ఇంటూ N2 స్క్వేర్. నెక్స్ట్ దీంతో సెకండ్ టర్మ్ ఇక్కడ L2 ఉంది, అక్కడ సెకండ్ టర్మ్లో L అనేది లేదు కాబట్టి L2. నెక్స్ట్ ఇక్కడ M1, అక్కడ M2 ఉంది. సో M1 M2. ఇక్కడ L1, అక్కడ L అనేది లేదు. సో L1. ఇక్కడ N2, అక్కడ N1. సో N1 N2. సో L1 L2 M1 M2 N1 N2. సో మొత్తం వచ్చేసినాయి అవి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ టర్మ్ తోటి ఈ బ్రాకెట్ మొత్తాన్ని ఇక్కడ L2 స్క్వేర్, ఇక్కడ ఏం లేదు కాబట్టి L2 స్క్వేర్ అనేది యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ M1 ఇంటూ M1 స్క్వేర్. నెక్స్ట్ N1 N2. నెక్స్ట్ లాస్ట్ టర్మ్స్ రెండు కూడా L2 స్క్వేర్, ఇక్కడ L అనేది లేదు. L2 స్క్వేర్. ఇక్కడ M1, ఇక్కడ M1 లేదు, M2 ఉంది. సో M1 M2. ఇక్కడ N1, ఇక్కడ N1 ఇంటూ N1 అంటే N1 స్క్వేర్. సో ఈ విధంగా మనం నోట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా చూడాలి మనం. ఇక్కడ L1 స్క్వేర్ N2 స్క్వేర్ M1 M2. ఇలాంటిదే రివర్స్లో ఇక్కడ L1 స్క్వేర్ N2 స్క్వేర్. ఈ లాస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేస్తే L2 స్క్వేర్ N1 స్క్వేర్, అక్కడ M1 M2. ఈ రెండిట్లో M1 M2 అనేది సేమ్ ఉంది. సో దాన్ని మనం కామన్ తీయచ్చు. సో M1 M2 కామన్ తీసినట్లయితే
చూసుకోవాలి. ఇక్కడ L1² N2². ఈ L N మళ్ళీ ఎక్కడ స్క్వేర్గా ఉన్నాయి మనం చూసుకోవాలి. సో ఫస్ట్ టర్మ్ అక్కడ లాస్ట్ టర్మ్లో ఉంది మనకి. సో L1² N2² అక్కడ L2² N1². M1 M2 అనేది కామన్. సో M1 M2 కామన్ తీస్తే మనకి L1² N2² ప్లస్ L2² N1². అట్లానే ఇక్కడ L1² M2² ఉంది, పక్కన N1 N2 ఉంది. సో ఇలాంటిది N1 N2 కామన్ వచ్చేది ఇంకొక టర్మ్ ఉంటుంది. సో ఇక్కడ ఉంది L2² M1² N1 N2. స్టార్టింగ్లో సెకండ్ టర్మ్, ఎండింగ్లో సెకండ్ టర్మ్. ఆ రెండిట్లలో N1 N2 కామన్ వచ్చేస్తుంది. సో ఇక్కడ L1² M2², ఇక్కడ L2² M1². సో N1 N2 అనేది కామన్. నెక్స్ట్ సో ఇవి రెండు ఉన్నాయి, L1 L2 M1 M2 N1 N2. ఇక్కడ కూడా L1 L2 M1 M2 N1 N2, 2 L1 L2 M1 M2 N1 N2. ఇంకా మిగిలినవి రెండే, L1² L1 M2² L2 N1². అంటే ఇక్కడ L1 L2 మనం కామన్ తీయచ్చు. అలాంటిది ఇక్కడ కూడా నెక్స్ట్ మిడిల్ టూ టర్మ్స్ చూసినట్లయితే ఇక్కడ కూడా L1 L2 కామన్ వస్తుంది మనకి. సో దాన్ని మనం ఇక్కడ ఈ విధంగా నోట్ చేద్దాం. L1 L2 కామన్ తీసినట్లయితే ఇక్కడ M2² N1², ఇక్కడ M1² N2². సో ఇది నెక్స్ట్ స్టెప్ మనం చూసుకోవాల్సినటువంటిది. M1 M2 కామన్ తీసుకోవాలి, N1 N2 కామన్ తీయాలి, L1 L2 కామన్ తీసుకోవాలి. ఇలాంటివి ఇవి రెండు ఉంటాయి. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇది A² + B² ఫార్ములా ఉంది, దానికి సంబంధించిన ఫార్ములా. సో దాన్ని అప్లై చేయడానికంటే ముందుగా వీటిని ఒకే స్క్వేర్గా రాసుకుందాం. L1 N2² ప్లస్ L2 N1². ఓకే, సో ఇది A² + B² ఉంది కాబట్టి ఆ విధంగా రెండు విడివిడిగా స్క్వేర్స్ అని ఒకే స్క్వేర్లో నేను రిప్రజెంట్ చేశాను. ఇంటూ M1 M2. ఇక్కడ కూడా అదే విధంగా నోట్ చేద్దాం. L1 M2² ప్లస్ L2 M1² ఇంటూ N1 N2. నెక్స్ట్ ఈ లాస్ట్ టర్మ్ మనం చూసినట్లయితే M1 N2² M2 N1² ఇంటూ L1 L2. సో ఇక్కడ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. 2 L1 L2 అంటే A, సారీ ఇది ఇంటూ, ఇది పొరపాటున ప్లస్కి రాస్తాను. 2 L1 L2 M1 M2 N1 N2. సో M1 M2 అంటే B, N1 N2 అంటే C. ఓకే, సో ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఇది A² + B². ఇక్కడ బ్రాకెట్లో కూడా A² + B², ఇక్కడ కూడా A² + B². సో A² + B²కి మనం ఈ విధంగా నోట్ చేయాల్సి ఉంటుంది. A + B² మైనస్ 2AB. సో ప్రతి బ్రాకెట్ని మనం ఈ ఫార్ములా తోటి యూజ్ చేసుకొని రిప్రజెంట్ చేయాలి. ఓకే, కంటిన్యూషన్. సో ఇక్కడ ప్రతి బ్రాకెట్ A² + B² అలా ఉంది. సెకండ్ బ్రాకెట్, థర్డ్ బ్రాకెట్ ఆల్సో. సో A² + B² అంటే A + B² మైనస్ 2AB. సో ఆ విధంగా మనం రిప్రజెంట్ చేద్దాం. A అంటే L1 L2 ప్లస్ B అంటే L2 N1. సో A + B అంటే L1 N2 ప్లస్ L2 N1. A + B² మైనస్ 2AB. సో AB అన్నప్పుడు ఈ రెండు ఇంటూగా వస్తాయి కాబట్టి నేను రెండు Lలు ఒక చోట, రెండు Nలు ఒక చోట రాస్తున్నాను. నేను L1 L2 N1 N2. సో ఈ మొత్తానికి మళ్ళీ హోల్ బ్రాకెట్ బయట M1 M2 ఉంది, M1 M2. నెక్స్ట్ సెకండ్ బ్రాకెట్ ఇక్కడ కూడా A² + B². సో A + B² అంటే L1 M2 ప్లస్ L2 M1² మైనస్ 2AB రాసేటప్పుడు ఇవి ఎలాగో ఇంటూలోకి వస్తాయి కాబట్టి
ఎల్లని ఒక చోట ఎంలని ఒక చోట రాస్తున్నాను. 2L1 L2 M1 M2. సో ఈ మొత్తానికి బయట మనకి N1 N2 ఉంది. నెక్స్ట్ థర్డ్ బ్రాకెట్ M1 N2 హోల్ స్క్వేర్ ప్లస్ M2 N1 హోల్ స్క్వేర్. సో అక్కడ కూడా మనకి a+b హోల్ స్క్వేర్ M1 N2 ప్లస్ M2 N1 a+b హోల్ స్క్వేర్ -2ab. ab అన్నప్పుడు మనం M1 M2 N1 N2. ఈ మొత్తానికి బయట N1 L1 L2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది. సో చివర్లో 2abc. ఓకే, ఇంకా మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. L1 N2 ప్లస్ L2 N1 అది కోఎఫిషియంట్ ఆఫ్ x 2g అనమాట. అది 2g. L1 N2 ప్లస్ L2 N1 అంటే అది 2g దాని కోఎఫిషియంట్, అది దానికి హోల్ స్క్వేర్ -2 ఇంటూ ఇది L1 L2 అంటే a, N1 N2 అంటే c. సో బయట మళ్ళీ మనకి M1 M2 అంటే b ఉంది. నెక్స్ట్ ప్లస్ L1 M2 ప్లస్ L2 M1 అంటే 2h, దాని కోఎఫిషియంట్ 2h, దాని వాల్యూ 2h, అది -2 L1 L2 అంటే a, M1 M2 అంటే b, బయట N1 N2 అంటే c. నెక్స్ట్ థర్డ్ బ్రాకెట్ M1 M2 ప్లస్ M2 N1 అంటే అది 2f, దానికి హోల్ స్క్వేర్ ఉంది. -2 M1 M2 అంటే b, N1 N2 అంటే c, బయట L1 L2 అంటే a, ప్లస్ 2abc. సో ఈ మొత్తాన్ని మనం మల్టిప్లై చేసుకున్నాం. 4g² ఇంటూ b అంటే 4bg² -2abc. ఇక్కడ 4h² ఇంటూ c అంటే 4ch² -2abc. ఇక్కడ 4f² ఇంటూ a అంటే 4af² -2abc ప్లస్ 2abc. ఒక ప్లస్ 2abc ఒక -2abc క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఈ మొత్తం కూడా మనకి స్టార్టింగ్లో 8fgh అని మనం తీసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఈ విధంగా ఉంది 4bg² ప్లస్ 4ch² ప్లస్ 4af² -2bc -2bc -2abc -2abc -4abc. సో ఈ మొత్తం కూడా మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే 4abc ప్లస్ 8fgh. సో 4abc స్టార్టింగ్లో రాశారు, -4af² -4bg² -4ch² ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మొత్తాన్ని మనం 4తో క్యాన్సిల్ చేసుకున్నట్టు అయితే 4 1 4 2 4 1 4 1 4 1. సో 4తో క్యాన్సిల్ చేస్తే abc ప్లస్ 2fgh -af² -bg² -ch² ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఈస్ కాల్డ్ యాజ్ డెల్టా. సో దీన్నే మనం డెల్టా ఈజ్ ఈక్వల్ టుగా తీసుకుంటాం మనం. సో s ఈజ్ ఈక్వల్ టు 0 అనేటటువంటి ఒక నాన్ హోమోజీనియస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అనేది ఒక పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేయాలి అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ కండిషన్ వీ హ్యావ్ టు ప్రూవ్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 చూపించాలి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ 3 కండిషన్స్. సెకండ్ కండిషన్ h² - ab మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో h² అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు abగా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో అందుకోసం మనం h² - ab మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో h అంటే మనకి L1 M2 ప్లస్ L2 M1 by 2 h² మైనస్ a అంటే L1 L2
బి అంటే m1 m2. సో ఇక్కడ మనం హోల్ స్క్వేర్ని సపరేట్ చేసినట్లయితే L1 m2 ప్లస్ L2 m1 హోల్ స్క్వేర్, ఇది 2 స్క్వేర్ 4 అవుతుంది. 4 LCM తీసుకున్నట్లయితే 4L1 m2 L2 m1 by 4. సో నేను ఇక్కడ టర్మ్స్ ఎలా ఉన్నాయో అలా రాశాను. మొత్తానికి ఇంటూలోనే ఉన్నాయి, ఇక్కడ కూడా ఇంటూలోనే ఉన్నాయి, ఇక్కడ ఉన్నట్టుగా నేను రాశాను. ఇలా రాయడం వల్ల a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అనే ఫార్ములా వస్తుంది. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అంటే అది a మైనస్ బి హోల్ స్క్వేర్ తోటి ఈక్వల్గా ఉంటుంది. ఓకే, సో a అంటే L1 m2 మైనస్ b అంటే L2 m1 హోల్ స్క్వేర్ బై 4. సో ఇప్పుడు హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి అనేది మనకి ఇట్లా హోల్ స్క్వేర్ వచ్చింది. అంటే ఈ రెండు సేమ్ ఉంటేనేమో సేమ్ నెంబర్స్ అయితే మైనస్ అయితే 0 వస్తుంది. ఒకవేళ సేమ్ నెంబర్స్ కాని పక్షంలో ఒకవేళ ఈ రెండు మైనస్ చేసుకుంటున్నాయి కాబట్టి మైనస్ వాల్యూ వచ్చినా కూడా స్క్వేర్లో అది పాజిటివ్ అవుతుంది. సో హోల్ స్క్వేర్ కాబట్టి ఇట్ మే బి పాజిటివ్ ఆర్ 0. ఈ రెండు ఈక్వల్గా ఉంటే మైనస్ ఉంది కాబట్టి 0 వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈక్వల్ కానప్పుడు నెగిటివ్ వచ్చినా కూడా స్క్వేర్లో అది పాజిటివ్ అవుతుంది. సో టోటల్లీ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వాట్ ఆర్ మేబీ ఇట్ ఈస్. ఇది ఏమైనా కావచ్చు. ఇది ఈ వాల్యూ ఎలా ఉంటుందంటే 0 లేక 0 కంటే ఎక్కువ. దేర్ఫోర్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఏబి రైట్ సైడ్ వచ్చేస్తే హెచ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏబి. దట్ ఈస్ ద సెకండ్. థర్డ్ వన్, జీ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ. సో దీనికోసం మనం జీ స్క్వేర్ మైనస్ ఏసీ అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో జీ వచ్చేసరికి మనకి L1 n2 ప్లస్ L2 n1 by 2 దానికి హోల్ స్క్వేర్ మైనస్ ఏ అంటే L1 L2 సి అంటే n1 n2. సో ఇక్కడ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది ప్రూఫ్ అనేది. ఇక్కడ కూడా మనం హోల్ స్క్వేర్ని స్ప్లిట్ చేసినట్లయితే L1 L2 ప్లస్ L2 n1 హోల్ స్క్వేర్. ఈ 2 స్క్వేర్ అంటే 4 ఇక్కడ ఇంటూ చేస్తున్నాం LCM. సో ఇవి ఇంటూలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నట్టుగా మనం నోట్ చేద్దాం L1 n2 L2 n1 by 4. సో మళ్ళీ సేమ్ ఫార్ములా a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab మీన్స్ a మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఇది a అనుకుందాం, ఇది b అనుకుందాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab దట్ మీన్స్ a మైనస్ బి హోల్ స్క్వేర్. దట్ మీన్స్ L1 L2 మైనస్ L2 n1 హోల్ స్క్వేర్ బై 4. సో ఇక్కడ కూడా ఇది హోల్ స్క్వేర్ అంటే ఇట్ మే బి గ్రేటర్ దాన్ 0 ఆర్ ఈక్వల్ టు 0. మైనస్ ఉంది కాబట్టి రెండు సేమ్ అయితే 0 వస్తుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 బికాస్ స్క్వేర్ ఈస్ దేర్. Therefore g square minus ac is also greater than or equal to 0. Finally we get g square greater than or equal to ac. Okay, next last one. Next fourth condition, f square greater than or equal to bc. So this is the last condition we have to prove. సో ఇందుకోసం మనం ఎఫ్ స్క్వేర్ మైనస్ బీసీని మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎఫ్ మీన్స్ m1 m2 ప్లస్ m2 n1 by 2. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్. దానికి స్క్వేర్ ఉంది. మైనస్ బి అంటే m1 m2 సి అంటే n1 n2. సో ఇక్కడ హోల్ స్క్వేర్ మనం స్ప్లిట్ చేసుకుందాం. m1 n2 ప్లస్ m2 n1 హోల్ స్క్వేర్. ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. LCM తీసుకుంటే 4. ఇక్కడ m1 n2 అట్లానే m2 n1 ఇవి ఇంటూలోనే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఉన్నట్టుగా రాసుకున్నాం మనం. బై 2 స్క్వేర్ అంటే 4. సో ఇక్కడ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. సో ఇది a అనుకుందాం, ఇది b అనుకుందాం. a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అది m1 n2 మైనస్ m2 n1 హోల్ స్క్వేర్ బై 4. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రెండు సేమ్ ఉంటే మైనస్ ఉంది కాబట్టి 0 వస్తుంది,
లేదు డిఫరెంట్గా ఉంటే ఇదర్ ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా హోల్ స్క్వేర్లో అది ఖచ్చితంగా ప్లస్గానే ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. f² మైనస్ bc ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. therefore f² is greater than or equal to bc. bc right side వస్తే ప్లస్. So these are the conditions. Hence proved the theorem.